హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చల్లని ఫ్రూట్ సలాడ్తో మీ ముందుకు వచ్చేసాను. మంచి గ్రేవీగా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. బయట ఎండ వేడికి ఇంట్లోనే ఇలా సింపుల్గా ఫ్రూట్ సలాడ్ చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే మంచి రుచిగా క్రీమీగా సూపర్గా ఉంటుంది. చల్లగా కూల్గా తినేయచ్చు. ఈ సమ్మర్లో మంచి ఎనర్జీని ఇస్తుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. లాస్ట్లో 2 స్పూన్లు సపరేట్గా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కాసేపటికి పాలు చక్కగా వేడయ్యి ఇలా పొంగు వస్తూ ఉంటుంది. ఈ మిగిలిన పాలల్లో 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. పిండి ఉండలు లేకుండా ఇలా కలపాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. పాలు బాగా మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్లో కలిపిన పాలుని మరుగుతున్న పాలల్లో కలపండి. ఉండలు లేకుండా బాగా కలపండి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. పాలు చక్కగా వేడయ్యి బాగా చిక్కదనంగా వచ్చే వరకు మరగనివ్వాలి. కొంచెం చిక్కదనంగా వచ్చిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాం. 2 గంటల వరకు షుగర్ యాడ్ చేశాను. ఇందులో 1/2 లీటర్ పాలల్లోకి దీన్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం మంట పైన పెట్టి ఇలా కలుపుతూ బాగా ఉడికించండి. చక్కగా ఉడికి ఇలా క్రిమిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. మనం ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. దానిమ్మ, యాపిల్, బనానా, గ్రేప్స్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న గ్రేప్స్ కొంచెం పొడుగ్గా ఉన్నాయి. 2 కానీ 3 ముక్కలుగా కట్ చేస్తున్నాను. వీటితో పాటే బనానా కూడా కట్ చేసి తీసుకుంటాను. అలాగే ఒక దానిమ్మ కూడా కట్ చేస్తున్నాను. దానిమ్మకాయ తొందరగా కట్ చేయడానికి కొంచెం టెక్నిక్ చూడండి. ఇట్లాగా కట్ చేస్తే తొందరగా అయిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. చాలా ఈజీగా ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇక్కడ చూపించిన ఫ్రూట్స్తోనే కాకుండా మీకు నచ్చిన ఫ్రూట్స్తో అయినా చేసుకోవచ్చు. అలాగే యాపిల్ని కట్ చేసేటప్పుడు ముందుగా యాపిల్ పైన ఉన్న పొట్టుని తీసేసి ఆ తర్వాత కట్ చేయండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్ని అందులో వేయాలి. ఇలా ఒకసారి కలిపామంటే మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయినట్లే. అయితే ఇలా వెంటనే కాకుండా కొంచెం చల్లగా చేసుకొని తింటే మంచి రుచి వస్తుంది. మీరు కావాలంటే వెంటనే అయినా సర్వ్ చేసుకోవచ్చు. బయట ఎండ వేడికి చల్లగా తినడానికి ఇష్టపడతారు కాబట్టి 1 గంట కానీ 2 గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. మీకు తొందరగా చల్లబడాలంటే ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టేయండి. మళ్ళీ ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇలా చేసిన ఫ్రూట్ కస్టర్డ్ని సర్వ్ చేసుకోవచ్చు. సింపుల్ వేలో హెల్దీగా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేయాలో చూశారు కదా. మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే మంచి రుచిగా చేయాలనుకుంటే ఇలా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేసి నాతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.